ఒకరోజు ఇద్దరు అన్నదమ్ముళ్ళు రహస్యంగా ఒక వ్యక్తి కారులో ఉన్న పెద్ద డబ్బుల సంచిని దొంగలించి పరిగెత్తుకుంటూ పారిపోతారు. బస్సు ఎక్కిన తర్వాత ఆ సంచిని తెరిచి చూడగా అందులో కట్టెల కొద్దీ బోలెడంత డబ్బులు ఉంటుంది. అది చూసి దడుచుకున్న ఇద్దరు సోదరులు సంతోషంతో పాటు తీవ్రమైన భయంతో ఇంటికి చేరుకుంటారు. అంత డబ్బును ఇంట్లో ఎక్కడ పెడితే తల్లిదండ్రులు చూస్తారో, తెలిస్తే చితక బాదుతారో అని భయపడి ఆ డబ్బులు సంచిని బాగా కట్టి పెరట్లోని కొబ్బరి పీచు చెత్త కుప్పలో దాచిపెడతారు. తల్లి ఆ చెత్త వైపు వెళ్ళినప్పుడల్లా ఎక్కడ డబ్బుల సంచి బయటపడుతుందో అని గుండెల్లో రాయపడినట్లు చూస్తూ ఉంటారు. మరుసటి రోజు స్కూల్ వదిలిన వెంటనే ఇద్దరు పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చి ముందుగా సంచిని బయటకు తీసి సురక్షితంగా ఉందో లేదో చెక్ చేసుకుంటారు. ఆ తర్వాత దాన్ని ఇంట్లోని పొయ్యి కట్టెల నడుమ దాచిపెట్టి హాయిగా కూర్చొని భోజనం చేస్తారు. కానీ మరుసటి రోజు తల్లి వంట చేయడానికి పొయ్యిలో కట్టెలు తీస్తుండగా ఆ కట్టెల మధ్యలో ఉన్న సంచి వైపు ఆమె చూపు పడుతుంది. ఆ సమయంలో అన్నదమ్ములు ఇద్దరు స్కూల్లో పాఠాలు వింటున్నారు. సాయంత్రం స్కూల్ నుంచి రాగానే కట్టెల కుప్ప కదిలించి ఉండడం, సంచి కనిపించకపోవడంతో ఇద్దరు భయంతో పరిగెత్తుకుంటూ వెళ్తారు. కట్టెలను బాగా జరిపి వెతకగా సంచి లోపల సురక్షితంగానే దొరుకుతుంది. ఇక ఇంట్లో దాచడం ప్రమాదం అని గ్రహించి ఇద్దరు కలిసి ఇంటి వెనుక ఉన్న అడవిలోకి వెళ్తారు. అక్కడ ఒక పెద్ద గుంత తవ్వి ఆ డబ్బుల సంచిని అందులో పాతి పెడతారు. ఆ స్థలాన్ని గుర్తుపట్టడం కోసం దాన్ని గుర్తుగా ఆ పాతి పెట్టిన చోట ఒక నిమ్మకాయను గుచ్చి ఉంచుతారు. ఆ డబ్బుల సంచి గురించిన నిజం తల్లిదండ్రులకు దొరికిపోతుందా? తర్వాత కథ ఏమవుతుంది? ఇలాంటి ఆసక్తికరమైన కథలు మరిన్ని చూడడానికి దయచేసి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పార్ట్ 2 అని కామెంట్ చేయండి.